పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. ఈ సమయంలో దేవుని యొక్క అనుదిన వాక్య భాగాన్ని చదువుకుందాం. నహూము గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలే పారును, ఆయన కొండలను కొట్టగా అవి బ్రద్దలగును. దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా ఈరోజు సహింపగలవ, దేన్ని మనం సహించలేము ఈ లోకం అంటే, మనుషులు చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న వ్యతిరేకతలు, చిన్న చిన్న పరిస్థితులు మన జీవితాల్లోకి వస్తేనే మనం తట్టుకోలేము, భరించలేము, సహించలేము. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. వీటికంటే సహించలేనిది ఒకటి ఉంది ఈ లోకంలో. అది ఏంటంటే, ఆయన ఉగ్రతను సహింపగలవాడు ఎవడు? మనకు వచ్చి చిన్న వాటిని మనం తట్టుకోలేనప్పుడు ఇక దేవుని ఉగ్రతను మనం తట్టుకోగలమా, సహించగలమా? ఆయన కోపాగ్ని ఎదుట నిలవలేం అని వాక్యం చెబుతుంది. అంటే దేవుని ఉగ్రతను సహింపగలిగేవారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు అని అర్థం. ఏ ఒక్కరూ దేవుని ఉగ్రతను సహించలేరు, తట్టుకోలేరు, భరించలేరు అనే విషయాన్ని మీరు గమనించండి, గ్రహించండి. ఎందుకంటే మనుషుల పరిస్థితులన్నీ మనం తట్టుకోవచ్చు, నిలబడవచ్చు, కానీ దేవుని ఉగ్రతను, దేవుని యొక్క కోపాన్ని సహింపగలిగేవారు కానీ తట్టుకోగలిగేవారు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. అలా ఉంటుంది దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపాగ్ని. అందుకే ఆయన కోపం ఎలా ఉంటుందంటే అగ్ని వలె పారేలా ఉంటుందంట ఆయన కోపం. ఆయన కొండలను కొట్టగవి బ్రద్దలైపోతాయి, అంతలా ఉంటుంది ఆయన కోపం. అందుకే మనం ఎప్పుడు దేవుని ఉగ్రతకు గురి కాకూడదు, దేవుని కోపానికి గురి అవ్వకూడదు. దేవుని ఉగ్రతకు, దేవుని కోపాన్ని మనం గురి కాకూడదంటే మనము, మన జీవితాలు, మన కుటుంబాలు దేవునిలో పదిలపరచబడాలి, భద్రపరచబడాలి. అప్పుడు దేవుని ఉగ్రత మన మీదకి రాదు, దేవుని కోపం మన మీద పని చేయదు. అందుకనే ఈ లోకంలో ఉన్న ప్రతి పరిస్థితులను సహించి దేవునిలో మనం నిలబడాలి, దేవునిలో మనం ముందు కొనసాగాలి, దేవునిలో మనం బలంగా ఉండాలి. అలాంటి వారే దేవుని ఉగ్రతను చూడకుండా ఉంటారు, ఆయన కోపాన్ని చూడకుండా ఉంటారు. కానీ అలాగన మనం లేకపోతే, నువ్వు గనక వేరుగా ఉంటే ఆయన ఉగ్రతని తట్టుకోలేవు, సహించలేవు. అది నీ వల్ల కాదు. అందుకని మనం అందరం కూడా, సంవత్సరాలు గడుస్తున్నాయి, నెలలు గడిచిపోతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరం దేవుని ఉగ్రత రాబోతుంది కనుక ఆ ఉగ్రత నుండి తప్పించబడాలంటే క్రీస్తులో మనందరం కూడా అంటి కట్టబడిన జీవితాలు కలిగి ఉందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన యేసయ్య, నీకు వందనాలు ప్రభా. నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి, నీ ఉన్నతమైన కృపచేత మీరు నింపండి. నీ సన్నిధి నీ బిడ్డల మీదకి విడుదల చేయండి, నీ ప్రసన్నత నీ బిడ్డల మీదకు అనుగ్రహించండి, నీ గొప్ప మేలుతో మీరు నింపండి ప్రభా. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలను దీవించి ఆశ్రయించి నీ ఉగ్రత నుండి, కోపం నుండి తప్పించి నీలో స్థిరపరచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.